ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తేనే సామాన్యులకు న్యాయం జరుగుతుందని, కూటమి విజయం కోసం తాము కృషి చేస్తామని టీడీపీ నగర ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు చాప్ల చినరాజు, టీడీపీ రాష్ట్ర నాయకులు ఆకుమర్తి చిన్నామాదిగ, మాజీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కోరమెల్లి విజయశేఖర్ అన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు ఎన్డీఏ కూటమిపై చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. ఆదిరెడ్డి శ్రీనివాస్కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే అవాకులు చవాకులు పేలుతున్నారని అన్నారు. ఎన్డీఏ కూటమిని ఓడించడం వారి తరం కాదన్నారు. మాదిగ కార్పొరేషన్ చైర్మన్గా మాదిగలకు చేసిందేమీ లేదన్నారు. మాదిగ కార్పొరేషన్ చైర్మన్గా ఎంతమందికి న్యాయం చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు. దళితులపై దాడులు జరుగుతుంటే చోద్యం చూడడం తప్ప కనకారావు ఇంకేమీ చేయలేకపోయారని అన్నారు. జగన్ పాలనలో ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నిధులు 70 కోట్లు దారి మళ్లించేశారని మండిపడ్డారు. ఈ 5 ఏళ్లలో దళితులకు ఏం చేశారని అడిగితే అమ్మఒడి ఇచ్చామని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో దళితులకు 100% న్యాయం జరిగిందని అన్నారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రజల మనిషిని, నిత్యం ప్రజల్లో ఉంటే ఆయన త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తారని అన్నారు. 59 ఉపకులాల వారంతా ఆదిరెడ్డి శ్రీనివాస్ వెంటే ఉన్నామని అన్నారు. మార్గాని భారత్రామ్ దళితులను వినియోగించుకుని వదిలేసే రకమని అన్నారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని కనకారావుకు సూచించారు. వైకాపా మహిళలకు ప్రాధాన్యం ఇవ్వదనేందుకు ఇటీవల ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆ పార్టీ మాజీ కార్పొరేటర్ బాపన సుధారానికి కూర్చునేందుకు, మాట్లాడేందుకు ఇచ్చిన ప్రాధాన్యతనన్నారు. మంత్రి తానేటి వనితను కొవ్వూరు నియోజకవర్గం నుంచి గోపాలపురానికి పంపేయడం మహిళలకు ఆ పార్టీలో లభించే ప్రాధాన్యతనన్నారు. విమర్శలు చేయడం మానేసి మాదిగ జాతి మనుగడ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ రద్దు చేసిన 27 పథకాలను పునరుద్ధరిస్తామని హామీ చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని అన్నారు. మాదిగలు, మాలలు, రెల్లీల కోసం ఏం చేయని వైకాపాకు వారిని ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. మీడియా సమావేశంలో ఎస్ఎస్ఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఈతలపాటి కృష్ణ, రాజమండ్రి పార్లమెంట్ ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షులు రాయి అప్పన్నబాబు, ఎస్ఎస్ఎల్ రాష్ట్ర కార్యదర్శి కావులూరి వెంకట్రావు, సిటీ ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షులు రాచర్ల రమణ, చదలవాడ ప్రభాకర్, కార్యనిర్వాహక కార్యదర్శులు ఉల్లంపర్తి ఆనంద్, బత్తిన రవికుమార్, టీడీపీ నాయకులు చిరా జయరాజ్, చాపల విక్రమ్, పైడిమల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలో భరతరాం ఏదైతే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి భరతరాంని గెలిపిస్తాం, మా మాదిగలందరూ కూడా, దళితులందరూ కూడా వైఎస్ఆర్సీపీకి మద్దతు పలుకుతున్నారని చెప్పారు. మరి ఈరోజు రాజమండ్రి సిటీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిగా అదే కొమ్మూరి కనకారావు గారిని ఆయన సుదీర్ఘంగా 2009 నుంచి కూడా 8 నుంచి కూడా నాకు తెలుసు. మరి ఆ రోజు ఒక ఎమ్మెల్యేగా నువ్వు పోటీ చేసి ఈ రోజుని వైఎస్ఆర్సీపీలో ఒక కార్పొరేషన్ పదవిని అనుభవించు చైర్మన్గా ఉంటూ ఎంతమంది దళిత సామాజిక వర్గానికి, మాదిగ సామాజిక వర్గానికి న్యాయం చేశారో మీరు చెప్పాలి. మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి అంటాడు, సంక్షేమ పథకాలు మాదిగలకి, దళితులకి ఈ యొక్క ప్రభుత్వంలో చాలా అభ్యున్నతిగా చేశాడు జగన్మోహన్ రెడ్డి, అంతకు మించి ఎవరో చేయలేదన్నారు. ఏంటని ప్రెస్ వాళ్ళు అడిగితే అమ్మఒడి ఇచ్చారు కదా అని అడుగుతున్నాడు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దళితులకంటూ ఒక సపరేటు రాజ్యాంగాన్ని రచించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 19 దాకా మరి ఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి ఎన్ని వేల మందికి, ఎన్ని వందల మందికి ఉపాధిని కల్పించే లోన్స్ రూపంలో, అలాగే వెహికల్స్ రూపంలో, కార్ల రూపంలో ఇచ్చారు. మరి ఈ 5 సంవత్సరాల్లో నువ్వు చైర్మన్గా కొనసాగిన తరుణంలో మరి ఈ 5 సంవత్సరాల్లో నువ్వు ఎంతమందికి ఇప్పించావో నువ్వు చెప్పగలిగావా? అంటే అమ్మఒడి ఒక దళితులకే కాదు కదా, అన్ని సామాజిక వర్గాల్లో ఉన్న పేదలందరికీ కూడా ఇచ్చిందే. అందరితో పాటు 2000 రూపాయలు కూడా కటింగ్ కూడా అదే దళితులకి జరిగింది కదా. మరి అంతేకాకుండా మరి ఏదైతే ఇన్నాళ్ళు ఈ 5 సంవత్సరాలు మరి దళిత నాయకులు మరి వీళ్ళందరూ కూడా మరి ఏ రూపాన ఎక్కడున్నారు అనేది కూడా కనబడలేదు ఈ 5 సంవత్సరాలు. ఏంట్రా అంటే ఈ 5 సంవత్సరాల్లో దళితుల మీద జరిగిన దాడులు ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టలే. డాక్టర్ సుధాకర్ గారిని చంపినప్పుడు ఏ రోజు కూడా ఒక పేపర్ ప్రకటన కూడా ఇచ్చింది పోలే. అలాగే సీతానగరంలో శిరోమండలం ప్రసాద్ మీద జరిగిన దాడి మీద కూడా ఏ రోజు కూడా ప్రెస్ మీట్ పట్టలే.
హక్కులు ఏమైతే ఉన్నాయో ఆ హక్కులన్నీ కూడా ఆ డిమాండ్ల రూపంలో మేము పెట్టినప్పుడు ఆ డిమాండ్లు ఏదైతే పెట్టామో 100కి 100% ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో ఎన్డీఏ కూటమి పూర్తిగా అమలు చేస్తామని హామీ ఇచ్చింది. హామీతో పాటు ఇప్పటికే 70% అమలు చేసింది. ఉదాహరణకి మాదిగ సంఘాలన్నీ కూడా నేను రాజమండ్రిలో పెట్టినా, బొమ్మూరులో పెట్టినా, తర్వాత అమలాపురం, కోనసీమలు, అంబాజీపేటలో పెట్టినా, లేకపోతే పి గన్నవరంలో పెట్టినా ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో 29 స్థానాలుంటే మాదిగలకు 15 సీట్లు ఇవ్వాలని మేము ఒక డిమాండ్ పెట్టడం జరిగింది. దాంట్లో ఎన్డీఏ కూటమి మేము అడిగిన డిమాండ్ ఏదైతే ఉందో వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడే మాలా మాదిగలకు 29 స్థానాల్లో 14 సీట్లు కేటాయించింది టీడీపీ పార్టీ. అది మా డిమాండ్ నెరవేరింది ప్రస్తుతానికి. అలాగే మరి బీజేపీ కూడా ఇందులో ఎన్డీఏ కూటమిలో కలిసి ఉంది కాబట్టి కడప బద్వేల్ సీటు కూడా బీజేపీ ఒక సీటు ఎక్స్ట్రా కేటాయించింది మాకు. అదే రకంగా రాష్ట్రంలో ఉండబడే 27 దళిత సంక్షేమ పథకాలు రద్దు చేసిందని చెప్పి మేము అనేక పోరాటాలు చేశాం. ఆ పోరాటాల ఫలితంగా ఈరోజు 27 సంక్షేమ దళిత పథకాలకు సంబంధించిన అన్ని బహిరంగంగానే ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చిన మరుక్షణమే 27 సంక్షేమ పథకాలు అమలు చేస్తామని గౌరవ చంద్రబాబు నాయుడు గారు మేమిచ్చిన రిప్రజెంటేషన్ ఇచ్చిన వెంటనే దాన్ని బహిరంగంగానే పబ్లిక్ మీటింగ్లు 27 సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది.